మార్కాపురం జిల్లాలో ఈ నెల 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గ పర్యటనతో పాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల సమీపం వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ప్రాంతంలోని హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు, సభా ప్రాంగణాన్ని సందర్శించిన వారు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారని తెలిపారు. నిర్వాసితుల పునరావాసం పరిహారం కోసం ప్రభుత్వం ఇప్పటికే 905 కోట్లు విడుదల చేసిందని, అందులో భాగంగా కొంతమంది బాధితులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరిహారం అందజేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 400 మంది సాయుధ బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు మాట్లాడుతూ వెలిగొండ నిర్వాసితులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఆసన్నమైందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయాల మేరకు రూపుదిద్దుకుంటున్నటువంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు శరవేగంగా పరుగులు తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల BROను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే శనివారం అంటే 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ హెలిప్యాడ్, పార్కింగ్, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ వెన్యూను కూడా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎంఓ ఆఫీసు పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయండి. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. రేపు 27th ఆనరబుల్ సీఎం సార్ మార్నింగ్ మనకి అరౌండ్ 11:30 టైంకి ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనకు ఒక చిన్న నిర్వాసితులందరికీ కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి విఐపి సెక్యూరిటీకి సంబంధించి పబ్లిక్ వచ్చేటటువంటి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి దాదాపు 400 మంది బలగాలతో అన్ని సాయుధ బలగాలతో 400 మందితోటి ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 27వ తారీఖున ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలన మరియు అదేవిధంగా నిర్వాసితులకి పరిహారం ఇచ్చే దాంట్లో భాగంగా ఇక్కడ రాబోతూ ఉన్నారు. గౌరవ ప్రియతమ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వారి యొక్క సహకారంతో ఇక్కడ ప్రియతమ ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ఆయన పర్యటనకి ఏదైతే ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ దిగ్విజయవంతం చేసేదానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది, అదేవిధంగా నిర్వాసితులు ఎన్నో ఏళ్లగా మరి వేచి చూస్తున్నటువంటి తరుణం 27వ తారీఖున ఇక్కడ మొదలు కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్లో కూడా ఒక మంచి స్పందన ఉంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ సభను విజయవంతం చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొని వస్తామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.